హాయ్ బెట్స్, నమస్తే. అక్షయ తృతీయ స్పెషల్ డే ఉంది కదా, దాని గురించి మనకి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మన విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం చెప్తాం అనుకుంటున్నాం. దానికోసం చిన్న చిన్నవి మీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా సింపుల్ రెమెడీ చేసుకోవచ్చు. మనకేమి పూజలు రావక్కర్లేదు, స్తోత్రాలు అక్కర్లేదు, గంటలు గంటలు చేసేసిన అవసరం లేదు. చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వస్తువుతోనే ఎలా చేసుకోవాలో తెలుస్తున్నాం. ఓకేనా? ఒక ప్లేట్ తీసుకోండి. ఇది నేను ఇప్పుడు సిల్వర్ ప్లేట్ పెట్టాను, మీ ఇష్టం. మీరు రాగి ప్లేట్ పెట్టండి, ఈతర ప్లేట్ పెట్టండి, స్టీల్ ప్లేట్ పెట్టండి, గాజు ప్లేట్ పెట్టండి, ఎలా అయినా పర్వాలేదు. ఓకే, దాని మధ్యలో పసుపు ఉండాలి, దాని మధ్యలో కుంకుమ ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఫ్లవర్స్ తో, మీకు దొరికిన ఫ్లవర్స్ తో డెకరేట్ చేయండి. దీన్ని ఎక్కువ ఫ్లేమ్ కి కోస్టర్ వచ్చింది కదా బాక్స్, ఈ కోస్టర్ బాక్స్ మీద పెట్టారు. ఓకే, ఈ బాక్స్ పెట్టుకొని ఈ బాక్స్ మీద ఈ ప్లేట్ పెట్టండి. ఈ ప్లేట్ పెట్టిన తర్వాత ఒక చెంబును కూడా రెడీ చేసుకోవాలి. ఈ చెంబు సిల్వర్ దవ్వచ్చు, లేదా రాగి దవ్వచ్చు, లేదా ఇత్తడి దవ్వచ్చు, ఇన్ని ఇష్టం. ఓకే, ఇలా చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోండి. ఇంకొక ప్లేట్ లో పసుపు చావాలు కనిపిస్తున్నాయి కదా, ఈ పసుపు చావాల్ని తీసుకొని ఒక 2 స్పూన్లు ఒక చిన్న ప్లేట్ వేసి ఉంచాడు. ఓకే, ఈ ప్లేట్ ఈ మధ్యలో పెట్టాడు. మన కర్పూరము మామూలు కర్పూరం కాకుండా పచ్చ కర్పూరం, హిమసేని కర్పూరం అంటారు. ఈ కర్పూరం బిళ్ళని తీసుకొని ఒక 3 గిళ్ళని ఈ ప్లేట్ లో పెట్టాను. ఇది ఎందుకు అంటే ఈ నెగటివిటీని ఎంత క్లియర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ పచ్చ ఆవాలు క్లెన్సింగ్ ప్రాపర్టీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇలా పెట్టుకోవాలి. ఇంకా రేపటికంటే ముందర ఈ రోజు సాయంత్రం ఏం చేస్తారంటే ఈ పసుపు ఆవాలు తీసుకొని మీ ఇంట్లో ప్రతి రూమ్ లో ప్రతి కార్నర్ లో కొంచెం కార్నర్ లో వేసేసాయి. ఇంట్లో చల్లేసూరి పెట్టాయి. రేపు పొద్దున మనం ఇప్పుడు బయటకి వెళ్ళిపోతాయి. దాంతో మొత్తం క్లెన్స్ అయిపోతుంది అన్నమాట. మన ఇంట్లో ఉన్న నెగటివిటీ అంతా క్లియర్ అయిపోయి పెట్టిన తర్వాత ఈ చెంబుని తీసుకొని దీని మీద పసుపుతో స్వస్తిక్ వేసి దానికి రెడ్ కుంకుమతో ముట్లు పెట్టాం. ఎందుకండి పసుపు కుంకుమ ఆ కలర్స్ కాంబినేషన్ మీకు ఐడియా ఉందా? సో ఎల్లో కలర్ రెడ్ కలర్ కలిసి గనక మనము ఎక్కడైనా సరే ఆ 2 ఉపయోగించినప్పుడు మొత్తం ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది దీనిలో పెడతాం. దీని తర్వాత దీంట్లో మనం 2 లవంగాలు తీసుకుంటాం. లవంగాలు దానికి పువ్వు ఉండాలి. ఓకే, ఇలాంటివి 2 లవంగాలు 3 యాలకులు తెస్తాలా, 3 యాలకు, 1 జాజికాయ, చిన్న దాల్చిన ముక్క అండి. ఓకే, మీ దగ్గర గోల్డెన్ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ వేయండి, లేదా ఒక చిన్న చైన్ వేస్తున్నాను, లేదా ఒక రింగ్, ఎనీ గోల్డ్ ఐటమ్ దీంట్లో వేస్తాం. వేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న కొంచెము రైస్, ఇంట్లో ఏవైతే వాడతారో ఆ రైస్ తీసుకుంటారు. ఆ రైస్ తీసుకొని దీన్ని ఇలా పోస్తూ ఒక చిన్న మంత్రం ఉంటుంది. ఓం శ్రీ క్లీం నమః, ఓం శ్రీం క్లీం నమః, ఓం హ్రీం క్లీం నమః, ఓం శ్రీ క్లీం నమః, ఓం శ్రీం క్లీం నమః, ఓం శ్రీం క్లీం నమః, ఓం శ్రీ క్లీం నమః. ఇలా అంటూ మొత్తము రైస్ పోసేస్తాం. దీంట్లో ఏం కొంతలేరు, మీ ఇష్టం. ఒకవేళ మీకు నిండా సఫిషియెంట్ గా ఉండాలి అనుకుంటే మొత్తం మీరు పెట్టుకున్న కలసం మొత్తం నింపండి, నో ప్రాబ్లం. ఓకే, కాయిన్స్ ఈ కాయిన్స్ కి ఏం చేస్తామంటే మనకి ఎక్కువ ఫ్లేమ్ తో పాటు ఒక పవర్ఫుల్ అబండెన్స్ బ్లాజమ్ డ్రాప్స్. ఓకే, ఈ బ్లాజమ్ డ్రాప్స్ ని తీసుకొని ఈ కాయిన్స్ కి జస్ట్ ఒక డ్రాప్, ఓకే, ఒక డ్రాప్ ఈ కాయిన్స్ అన్నిటికీ అప్లై చేస్తాం. ఓకే, ఆ తర్వాత ఇది తీసుకొని ఈ డ్రాప్ మనం ఈ చేతిలో వేసుకోను, ఈ చేతికి ఈ పాత్రలో, ఈ చేతికి ఈ పాత్రలో వేసుకోం. ఓకే, ఇప్పుడు మనం చేసే విష్ సఫిషియెంట్ గా ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. దానికోసం ఈ హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది వేసిన తర్వాత ఈ కాయిన్స్ ని ఎలా వేయాలి? ఇలా వేయకూడదు, ఇలా అస్సలు వేయకూడదు. ఓకే, ఎలా వేయాలంటే ఏదన్నా ఇట్లాగే గ్లాస్ లో వేసుకొని ఇప్పుడు కూడా మంత్రం చదువు. శ్రీం నమః, ఓం శ్రీం క్లీం నమః, ఓం శ్రీ క్లీం నమః, ఓం ప్రియ నమః, ఓం శ్రీం క్లీం నమః. అంతే. ఇలా చేసిన తర్వాత మన ఎక్కువ ఫ్లేమ్ లో నెయ్యి వేసి వెలిగించి దాన్ని ఈ ఎదురుగుండా పెడతాం. ఓకే, దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేస్తాం దాంట్లో నెయ్యిలోనే. ఆ తర్వాత మన పచ్చకర్పూరం ఉంది కదా, అది కూడా ఒక బిళ్ళ దానిలో వేసుకోం. ఇట్లా చేసిన తర్వాత దీన్ని మీరు దేవుడి దగ్గర పెట్టండి, లేదా సౌత్ ఈస్ట్ పవర్కి పెడితే సౌత్ ఈస్ట్ వైపు పెట్టంతా ఇంకా బెటర్, ఫైనాన్షియల్ అబండెన్స్ త్వరగా వస్తుంది. ఓకే, ఇలా అంతా చేసిన తర్వాత కొంతసేపు దేవుడి దగ్గర నిల్చొని మీకు మొత్తం కనకవర్షం
మొత్తం నోట్లు గోల్డ్ అన్నితా కూడా మీ పైన వర్షిస్తున్నట్టుగా కొంచెం సేపు ఒక 5-10 minutes మెడిటేట్ చేయండి. మెడిటేట్ చేసేసి అలా పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ 24 hours ఇదేం చేయాలి, దీంట్లో ఏమేమి ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, లవంగాలు తీసుకెళ్లి లవంగాల డబ్బాలో వేసేయతే, యాలకులు ఉన్నాయి, యాలకులు తీసుకెళ్లి యాలకుల డబ్బాలో వస్తూ, రైస్ ఉంది, రైస్ డబ్బాలోనో రైస్ బోతల్లోనో పెట్టేయాలి. వేసిన తర్వాత దీనిలో ఉన్న కాయిన్స్ తీసుకెళ్లి మీ క్యాష్ బాక్స్ లో, మీ పర్స్ లో, మీ పిల్లల పర్స్ లో, లేదా మీ హస్బెండ్ పర్స్ లో, ఎవరు ఇంట్లో వాడుతున్నో ఇంట్లో వాళ్ళందరికీ పర్స్ లో పెట్టండి. దీనివల్ల ప్రాస్పరిటీ ఎనర్జీ అందరికి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. యాక్చువల్లీ ఈ రోజు చాలా చాలా స్ట్రాంగ్ డే అండి. యూనివర్స్ లో స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట ఈ అక్షయ తృతీయ డేస్. సో అందుకని దాన్ని గనక మనం ఇట్లా యూటిలైజ్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు మనము ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏ పని చేసినా, ఏది స్టార్ట్ చేస్తే కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిపోతుంది అంటారు. దీనికి ఇంకా స్పెషల్, ఈ డేస్ స్పెషల్ చాలా చాలా రకాలు ఉన్నాయి. చార్ధామ్ యాత్ర మొదలు పెడుతున్నారు, బద్రీ కేదార్నాథ్ డోర్స్ ఓపెన్ చేస్తారు. ఈ రోజు ద్రౌపది దేవికి అక్షయ పాత్ర కృష్ణుడు ఇచ్చిన రోజు. ఇంకొక స్పెషల్ ఉందండి, ఈ రోజు మీరు ఏది దానం ఇస్తే దానికి కొన్ని రెట్లు పొందుతారన్నమాట. సో మీరు ఎవరికైనా ఏమైనా దానం ఇచ్చారంటే మీకు ఎన్ని రెట్లో వస్తుంది కాబట్టి మీరు దానికి డిసైడ్ చేసుకోండి, మీరు ఏమి దమ్ము ఎలా చేద్దాం అనేది ట్రై చేయండి దానం ఇవ్వడానికి, ఎనీ డొనేషన్స్. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే మన మాటలు కూడా దానికి చాలా పవర్ ఉంటుంది. సో ఏం మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్ గా తీసుకోండి, అబ్జర్వ్ చేస్తూ మాట్లాడండి. మనం ఏం మాట్లాడుతున్నాం, నెగిటివ్ వర్డ్స్ ఏం రావట్లేదు కదా. ఓకే, మనం ఏది చేసినా రేపు డబల్ అవుతుంది కాబట్టి మనం పాజిటివ్ గా ఉంటే, పాజిటివ్ గా మాట్లాడితే వాటికి పవర్స్ చాలా ఎక్కువ వస్తాయి, పాజిటివ్ పవర్స్ వస్తాయి. నెగిటివ్ గా మాట్లాడితే నెగిటివ్ పవర్స్ ఎక్కువ వస్తాయి. సో ఎప్పుడు సరే ఓకే, మనం నార్మల్ లైఫ్ లో ఒక్కొక్కసారి సడన్లీ నెగిటివ్ థాట్స్ వచ్చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు క్లీన్ 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 కట్ 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 అట్లా అనేసుకోండి, దాంతో క్లియర్ అయిపోయింది. ఓకేనా? సో ఇంకా మీకు అవకాశం ఉంటే ధూపం కూడా చూపించండి, పువ్వులు ఇంకా చక్కగా పెట్టండి. ఈ 24 hours ఇలాగే ఉంచండి. ఇన్ కేస్ మిస్ అవుతున్నాం, రేపు పాసిబిలిటీ లేదు, ఊరి బయట ఉన్నామా, లేదా ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అవ్వలేదా, ఇలా ఏమన్నా ఉన్నాయనుకోండి, లేదా ఈ వీడియో తర్వాత స్లోగా చూసామా, లేట్ గా చూసామా అయి ఉంటే శుక్రవారం చేసుకోండి. ఈ రోజు కనుక గజకేసరి యోగం ఇది కాబట్టి అక్షయ తృతీయ రోజు ఫుల్ డే లో ఏ టైం అయినా పర్లేదు, రాత్రి దాకా, మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఎప్పుడైనా పర్లేదు, ఓన్లీ 24 hours ఉండాలి అంతే. ఎవరైనా ఫ్రైడే చేస్తే మార్నింగ్ 6 కానీ ఈవినింగ్ 6 కానీ చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. అదర్వైజ్ ఇంకొక టైం అయితే కూడా పర్వాలేదు. 4 to 5, 6 శుక్రవారాలు కనుక రెగ్యులర్ గా చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నప్పుడు చాలా క్లియర్ అయిపోతాయి. ఇంకా ఒకటి చేయొచ్చండి దీంట్లో, ఇంకా మంచిగా ఉండడం కోసం మీ దగ్గర ఏమన్నా నోట్లు ఉంటే ఇట్లా పెట్టేసి దీన్ని కూడా ఇక్కడ పెట్టండి. దీన్ని అక్కర్లేదు, పక్కన పెట్టేసి ఉంచారు. ఓకే, ఇలా 24 hours ఉంచేసి ఎక్కడక్కడ అరేంజ్ చేసేది. ఓకే, దట్స్ ఆల్. ఇది చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓకే, నమస్తే.